ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అమ్మవారి కటాక్షాలు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మను కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటి అంటే కనుకండి, అతి శక్తివంతమైన ఒక మాట అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ మాటని కనుక మనం అనుకున్న మరికొద్ది క్షణాల్లోనే మనకు మన అకౌంట్లో, మనకు బ్యాంకులో అనేది ఊహించని విధంగా అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఆ మాట అనేది ఏంటి, మనం ఎలా అనుకోవాలి అనేది ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అందులోనూ ఈరోజు అమ్మవారి కరుణా కటాక్షాలతో పాటు ఈరోజు గురుబలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు సాయినాథుని కరుణా కటాక్షములు, అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేవి మనకు ఖచ్చితంగా వచ్చి మన ఖాతాలో చేరిపోతాయండి. మన అకౌంట్లో డబ్బు విపరీతంగా వచ్చి పడుతుంది అని చెప్పి మనకు చక్కగా అమ్మవారు అయితే మనకు మంచి మెసేజ్ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. మనం తప్పకుండా మనం అమ్మవారు చెప్పినట్టుగా మనం ఆ మాట అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈరోజు మనకు అంతా మంచిగా జరుగుతుందండి. గురుబలం కూడా ఉండాలి ఫ్రెండ్స్. మనకు గురుబలం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. అటువంటి సాయినాథుని కృప మనపై ఉంటుంది. ఇక ఎప్పుడు కూడా అండి మనం మనీ పరంగా ఎన్నో రకాల పరిహారాలని మన ఛానల్లో ఎక్కువగా చూస్తూనే వస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ విషయం ఏంటి అంటే అనుకుంటా, నిజంగా అండి చాలామంది అక్క నేను బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత అమౌంట్ను ఉంచుకోవాలి, క్రెడిట్ చేసుకోవాలి, నా అమౌంట్ అనేది పెరగాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ అమౌంట్ క్రెడిట్ అవ్వగానే అమౌంట్గా నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న మరు నిమిషం ఏదో ఒక ఖర్చులు వచ్చేస్తూ ఉన్నాయి, అకౌంట్లో పైసా అనేది ఉండడం లేదక్క అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. చాలామంది కూడా అండి అలాంటి వారందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం మనీని నిజంగా అండి అట్రాక్ట్ చేయాలి అని అంటే కనుక కొన్ని విషయాలు ఉన్నాయండి. మనం ఎన్నో రకాలుగా ఒక ఏంజిల్ నెంబర్ ద్వారా కానీ ఎట్లా ఉంటుంది మనం చేయగలుగుతాం. మనీ అనేది ఈరోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే కనుక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ అండి. ఈ స్విచ్ వర్డ్ని కనుక మనం అనుకుంటే నిజంగా మన బ్యాంక్ అకౌంట్లో కానీ మన చేతిలో కానీ అమౌంట్ అనేది నిలబడడం, మనకు ఊహించిన విధంగా మనకు ఆదాయం అనేది పెరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం ఎలా అనుకోవాలి ఆ స్విచ్ వర్డ్ని, అసలు స్విచ్ వర్డ్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందామని చాలామంది కూడా అక్క స్విచ్ వర్డ్ గురించి మాకు తెలియదు, ఇవి నిజంగా పనిచేస్తాయా, నిజంగా పూజలు పరిహారాలు చేస్తున్నప్పుడే మాకు సరిగ్గా రిజల్ట్ అనేది కనిపించలేదు, ఇంకా ఈ స్విచ్ వర్డ్కి అంత శక్తి ఉందా అని కూడా చాలామంది అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. స్విచ్ వర్డ్స్ అంటే నిజంగా ఒక స్విచ్ వేయగానే వెంటనే ఎలా అయితే ఫాస్ట్గా లైట్ కానీ ఫ్యాన్ కానీ ఎంత ఒక్క సెకండ్లో ఎలా అయితే ఆన్ అవుతూ ఉంటాయో అలాగే శక్తి ఉంది కనుకనే ఈ స్విచ్ వర్డ్స్కి వాటికి పేరు పెట్టారు ఫ్రెండ్స్. అలాగా ఫారిన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అండి పూజలు పరిహారాలు చేయలేరు మనకు మనలాగా. అందువల్ల వాళ్ళు టైం దొరికినప్పుడల్లా కూడా మనీని అట్రాక్ట్ చేయడం కోసం రిపీటెడ్గా మనసులో మనం మంత్రాలను ఎలా అయితే అనుకుంటూ ఉంటామో అలాగ వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ఈ స్విచ్ వర్డ్స్ అనేది మనం విశ్వానికి తొందరగా కనెక్ట్ అవ్వగలిగితే కనుక నమ్మకంతో మనం చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క పరిస్థితికి కూడా స్విచ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. రకరకాల స్విచ్ వర్డ్స్ ఉన్నాయండి. మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి కానీ, విడిపోయే ఎవరెవరిని కలవడానికి, ఇంట్లో గొడవలు రాకుండా ఉండడానికి కానీ, మ్యారేజ్ అవ్వాలని కానీ ఎన్నో రకాలు ఒక్కొక్కదానికి ఒక్కొక్క స్విచ్ వర్డ్ అనేది ఉంటుంది. అలా ఇప్పుడు చూడబోయే ఈ స్విచ్ వర్డ్ అండి మనం మనీని అట్రాక్ట్ చేస్తూ మనకు అమౌంట్ అనేది ఊహించని విధంగా ఏదో ఒక రకంగా మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూనే ఉండాలి అని చెప్పి ఒక మైండ్లో మనం ఫిక్స్ అయిపోతే కనుక నేను ఎంతో కొంత మనీని సేవ్ చేయాలి. చాలామంది అక్క నేను సేవ్ చేయాలని అనుకుంటూ ఉన్నాను కానీ నా అకౌంట్లో నేను ఒక 1000 రూపాయలు, ఒక 2000 అకౌంట్లో పెట్టాను అది కూడా నాకు నిలబడడం లేదు. నేను 5 lakhs వరకు కూడా చేర్చి పెట్టాలని చెప్పి మనం ఒక ఎయిమ్ పెట్టుకుని గట్టిగా ఇది నేను చేర్చి పెట్టగలను, సంపాదించగలను అన్న నమ్మకంతో మనం ఇది అనుకుంటే కండి ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ చేసే ముందండి మనం ఎంతైతే ఒక మనీని చేసుకుని ఒక అకౌంట్లోకి చేర్చుకోవాలి అని మనం ఊహించుకుంటూ ఉన్నామో అలా ఊహించుకోవాలన్నమాట. అంటే నా గోల్ అనేది ఒక 5 lakhs
lakhs కానీ 10 lakhs కానీ మన స్టేటస్ని బట్టి మన పరిస్థితిని బట్టి మనం ఎంతైతే శాలరీ మనం సంపాదించుకుంటున్నామో దానికి ఒక రెండింతలు ఎక్కువగా మనం ఊహించుకుంటూ నా బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పుకుంటూ ఈ స్విచ్ వర్డ్ని కనుక మనం అనుకుంటే కనుక ఫ్రెండ్స్ నిజంగా రోజు కూడా ఒక 5 నిమిషాల పాటు పొద్దున్న ఒక 2 నిమిషాలు మధ్యాహ్నం నైట్ ఈ స్విచ్ వర్డ్ని కనుక అనుకుంటే నిజంగా అండి బ్యాంకులో మాకు ఎన్నో రకాలుగా మేము ఊహించని విధంగా ఏదో ఒక రకంగా మనీ అనేది మాకు సేవ్ అవుతూనే ఉంది, క్రెడిట్ అవుతూనే ఉంది అని మనం చేసే పని ద్వారా మటుకే కాదన్నమాట. మనకు అనేక రకాలుగా అవకాశాలు రావడం, ఏదో ఒక అవకాశం ద్వారా ముందుగానే వాళ్ళు అడ్వాన్స్గా మాకు మనీ పే చేశారు అక్క, మేము ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. అలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా స్విచ్వల్ ఏంటి అంటే కనుక బ్రింగ్ మ్యాజిక్ టేక్ చార్మ్ క్లైంట్స్, బ్రింగ్ మ్యాజిక్ టేక్ కామ్ క్లైంట్స్ అని స్విచ్ వర్డ్ని మీరు రిపీటెడ్గా అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూడండి, మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా డబ్బు అనేది మీ అకౌంట్లో అంటే అనవసరంగా ఖర్చు అవ్వకుండా మనీ అనేది బ్యాంకులో ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక అవకాశాలు వస్తూనే ఉంటాయి, మనీ అనేది పెరుగుతూ ఉంటుందండి. అంటే సంపాదన ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఈ స్విచ్ వర్డ్కి అంత శక్తి ఉంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడే కనుక ఈ స్విచ్ వర్డ్ని మనం ఉపయోగించుకునేటప్పుడు ఎలాంటి ఒక నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడే చూడొచ్చు, కానీ ఈరోజే స్టార్ట్ చేయవచ్చు. నైట్ ఎప్పుడు కూడా అండి ప్రతి విషయాన్ని మనం చేసేటప్పుడు ఎప్పుడు మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదండి. మనకి రాత్రిపూట పడుకునేటప్పుడు మైండ్ రిలాక్స్గా పెట్టుకుని ఆ స్విచ్ వర్డ్ని అనుకోవచ్చు. అలా కాకుండా ఉదయాన్నే లేవగానే బ్రహ్మముహూర్తంలోపు లేసే అలవాటు ఉన్న వాళ్ళైతే అప్పుడు నిజంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు మిగతా యోగాలు ధ్యానాలు ఏమైనా చేసుకోవచ్చు, కానీ అవి చేసుకోవడానికి ముందు కానీ తర్వాత కానీ ఒక 2 నిమిషాల పాటు ఇలా అనుకోండి. మనీ గురించి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము. అది అలా కొన్ని రోజులు ఫాలో అవుతే కనుక తర్వాత మనం స్విచ్ బోర్డ్ని ఎలా మనం ఉపయోగించేస్తేనే మనకు తెలిసేది కదా. అలా 2 నిమిషాలు ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్. 3 days కంటిన్యూస్గా ట్రై చేద్దాం. రిపీటెడ్గా మైండ్లో ఖచ్చితంగా నేను క్రెడిట్ చేయగలను, అమౌంట్ని నేను సేవ్ చేసుకోగలను అనే విషయాన్ని మైండ్లో విజువలైజేషన్ చేసుకుంటూ మనం అలా అనుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, మనకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని. ఇంకా ఇది ఈరోజు మన ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కాదు? నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్, శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జన సుఖినో భవంతు.